యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యములకు సహాయంగా ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక క్రొత్త నిబంధనలో 199 పేజీ నెంబర్. అపోస్తులైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒక అధ్యాయమే ఉంది. దానిలో 9 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడైన నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవలనని ఉంటిని. కానీ చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. చదివిన మాటలు మీవి. మీ సన్నిధిలో నిలబడిన నేను నిష్ప్రయోజకుడను, జ్ఞానము లేనివాడను, మీ లేఖనములు వివరించుటకు బలము చాలిన వాడను కాను. కావున నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ ఆత్మతో నింపి మీ నోటి బోరుగా వాడుకొని చదివిన మాటలు మా అందరికీ అర్థమయ్యే రీతిగా క్లుప్తముగా యుక్తముగా విశదీకరించండి. ప్రకటించబడిన మాటలు మా హృదయాలలో భద్రపరుచుకొని ఆ ప్రకారము మా జీవితాలను చక్కదిద్దుకొని మీ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండుటకు మీ కృప మా పట్ల దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క ప్రేమను బట్టి గడిచిన కాలమంతయు ప్రభు ఆయన బలమైనటువంటి హస్తాల్లో భద్రపరిచాడు. సజీవుల సంఖ్యలో నిలిపి ఈ 8వ మాసము 2వ ప్రభు దినాన ఆయన సన్నిధిలో చేరి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించుటకు, ఆయన నామాన్ని ఘనపరచుటకు, కీర్తించుటకు ప్రభువు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మనము ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం. ఇంతవరకు కూడా చక్కని ఆరాధనతో దేవుని నామాన్ని మహిమపరిచి ఉన్నాం. మరి మన ముందు వాక్య భాగం మిగిలి ఉన్నది. కొద్ది నిమిషాలు క్లుప్తముగా దేవుని మాటలు మనం ధ్యానము చేస్తూ ఉండగా కూడి ఉన్నటువంటి వారు శ్రద్ధగా ఆయన మాటలు ఆలకించి ఆత్మీయమైన మేలు పొందువారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, అపోస్తులైనటువంటి పౌలు ఫిలోమోనుకు రాస్తున్నటువంటి పత్రికలో 8 నుంచి 13 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఈ భాగములో
పౌలు గారు తన బంధకములలో కనిన కుమారుడైనటువంటి ఒనేసీము కోసరము ఫిలోమోనుకు ఈ పత్రిక రాయటం జరిగింది. ఫిలోమోను గొప్ప ధనవంతుడు. ఫిలోమోను ఇంట సంఘము కూడా ఉంది. అది మొదటి 2 వచనాల్లో మనం గమనించేవారమై ఉన్నాం. చూడండి, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనునకు, మన సహోదరి అయిన అప్పియకును, తోటి యోధుడైన అర్కిపునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి రాయునది అంటూ ఉన్నాడు. ఈ 1-2 లేఖనాలను ఆధారముగా మనం గమనించినట్లయితే ఫిలోమోను ఇంట సంఘము కూడుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఫిలోమోనుకు పౌలు గారు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఎందు నిమిత్తమై ఈ పత్రిక రాయబడి ఉందంటే, ఆ ఫిలోమోను ఇంట ఉన్నటువంటి ఒనేసీము అనే ఒక సహోదరుని కొరకు ఈ పత్రిక రాయవలసి వచ్చింది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మరి ఒనేసీము ఫిలోమోను ఇంట దాసుడుగా జీవించాడు. దాసుడుగా కొన్ని దినాలు మరి ఉండిన తరువాత ఫిలోమోను ఇంట మరి దొంగతనము చేసి అతడు పారిపోయినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో పారిపోయి రోమా పట్టణానికి వెళ్ళాడు. అదే సమయంలో అపోస్తులైనటువంటి పౌలు గారు రోమా చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. ఒనేసీమును కూడా ఖైదులో వేయటం జరిగింది. బహుశా వీరిద్దరూ కూడా ఒకే రేఖలో ఉన్నారేమో. ఏదేమైనప్పటికీ అపోస్తులైన పౌలు దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త విని ఫిలోమోను పాపక్షమాపణ, మారు మనస్సు పొందినటువంటి వాడుగా ఈ పత్రికలో రాయబడినటువంటి లేఖనాల ద్వారా మనం గ్రహించేవారమై ఉన్నాం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు 10వ వచనములో, క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని, ఈ మాట గమనించండి, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము అంటూ ఉన్నాడు. చూసారా, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము అంటే పౌలు గారు బంధకాల్లో ఉన్నాడు, చెరసాల్లో ఖైదీగా. అదే సమయంలో ఒనేసీము కూడా అదే చెరలో ఉన్నాడు. అప్పుడు పౌలు ఒనేసీమును కనినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుట అనగా దేవుని యొక్క స్వార్థ ప్రకటించాడు ఖైదీలో ఉన్నటువంటి ఫిలోమోనుకు, ఒనేసీముకు. ఎప్పుడైతే దేవుని స్వార్థ ప్రకటించాడో ఒనేసీము మారు మనసు పొందినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త జన్మ అనుభవాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక అటువంటి ఒనేసీము కోసము మరి ఫిలోమోనుకు ఈ పత్రిక రాస్తూ ఇక్కడ కొన్ని సంగతులు రాయబడి ఉన్నాయి. ఒనేసీములో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు.
దానిలో మొదటిగా మనం గమనించినప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, అతడు మునుపు 11వ వచనం, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయెను అని రాయబడి ఉంది. ఒనేసిము ఒకప్పుడు ఎలాంటి వాడు అంటూ ఉన్నాడు? నిష్ప్రయోజనమైన వాడు, ఉపయోగము లేనివాడు, ప్రయోజనము లేనివాడు. కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు ఒనేసిము? ఎప్పుడండి? దేవుని పిల్లలుగా లేక మారు మనసు పొందిన తరువాత, రక్షణ పొందిన తరువాత ఒనేసిము ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు. ఇక్కడ కొన్ని సంగతులు ఉన్నాయి. ఒకటి, క్రొత్తగా జన్మించిన ఒనేసిము. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రయోజనకరమైన ఒనేసిము. మూడవదిగా మనం గమనించినప్పుడు నమ్మకమైన ఒనేసిము. నాలుగవదిగా మనం చూసినట్లయితే నా ప్రాణము వంటి వాడైన ఒనేసిము అంటూ ఉన్నాడు పౌలు. ఐదవదిగా పరిచర్య చేయువాడైన ఒనేసిము. ఆరవదిగా మనం గమనించినట్లయితే ఫిలోమోనుకు పంపినటువంటి లేక ఫిలోమోను నొద్దకు పంపబడిన ఒనేసిము. ఏడవదిగా మనం గమనించినప్పుడు పౌలు బంధకముల్లో కనిటువంటి ఒనేసిము. 7 విషయాలు ఇక్కడ ఉన్నాయి. మొదటిగా మనం గమనించినప్పుడు క్రొత్తగా జన్మించిన ఒనేసిము. అవును, పౌలు సువార్త ప్రకటించినప్పుడు అతడు నూతన జన్మ పొందినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యూదుల అధికారి అయినటువంటి నికోదేము రాత్రివేళ ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ప్రభువును అడుగుతూ ఉన్నాడు, పరలోక రాజ్యానికి నేను ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటండి? ఏమని చెప్పాడు ప్రభు? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. క్రొత్త జన్మ లేనట్లయితే మనం దేవుని రాజ్యానికి వారసులుగా జీవించలేం. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు దేవుని రాజ్యానికి వారసుడుగా జీవించగలడు. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు నిత్య నరకము నుంచి విడిపించబడి నిత్య జీవానికి వారసుడుగా జీవించగలడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరం కూడా క్రొత్తగా జన్మించినటువంటి వారమే. దేవుని సేవకులు దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉండగా ఆ మాటలు విని ఆ వాక్యము మన హృదయములో క్రియ జరిగించగా పరిశుద్ధాత్మ చేత మనము ఒప్పించబడిన వారమై మన పాపములు ఒప్పుకొని దేవుని పిల్లలుగా తీర్చబడి నిత్య జీవానికి వారసుడుగా జీవిస్తూ ఉన్నాం. ఇదే క్రొత్త జన్మ, ఇక ఇదే నూతన జన్మ. మరి యాకోబు పత్రికలో అన్నాడు కదండి, 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు, చూడండి ఒకసారి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఆయన
తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనిను అన్నాడు. సంకల్ప ప్రకారము సత్యవాక్యము వలన మనలను కనిను అనే మాట. మనందరము కూడా దేవుని వాక్యము ద్వారా కనబడినటువంటి వారమై ఉన్నాం. అనగా నూతన జన్మ పొందినటువంటి వారము, మారు మనస్సు పొందినటువంటి వారము, దేవుని పిల్లలుగా తీర్చబడినటువంటి వారం. ఇటు క్రొత్త జన్మ అనుభవాన్ని కలిగినటువంటి మనందరము కూడా. రెండవదిగా మనం చూసినట్లయితే మరి ఏమని రాయబడి ఉందండి? పౌలు గారు ఏమంటూ ఉన్నాడు ఒనేసిమును గురించి? అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయనో అని అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఒనేసిము ఇప్పుడు ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు. అలాగునని క్రొత్త జన్మ పొందినటువంటి దేవుని పిల్లలమైన మనందరం కూడా ఎలా ఉండాలి? ప్రయోజనకరమైన వారముగా ఉండాలి. సంఘములో కానీ, కుటుంబములో కానీ, వ్యక్తిగతముగా కానీ, లేక సమాజపరముగా కానీ ఇతరులకు ప్రయోజనకరమైనటువంటి వారముగా, లేక ఇతరులకు మేలు చేయవారముగా, ఇతరుల యొక్క అవసరాలలో పాలు పొందువారుగా ఉండాలి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒనేసిము జీవితాన్ని మనం చూసినప్పుడు ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు అంటూ ఉన్నాడు పౌలు అతని గురించి, నీకు ప్రయోజనకరమైన వాడు, నాకు కూడా ప్రయోజనకరమైన వాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రియమైనటువంటి వారులారా, మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన అవసరమై ఉన్నాం. దేవుని పిల్లలుగా సంఘములో మరి స్తంభములుగా జీవిస్తున్నటువంటి మనందరము కూడా మరి ఒక దైవ సేవకునికి కావచ్చు, సంఘానికి కావచ్చు, ప్రయోజనకారులుగా మనం జీవిస్తూ ఉన్నామా, ప్రయోజనకారులుగా మనం నడుచుకుంటూ ఉన్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దైవ గ్రంథం మనకి ఇలాగ సెలవిస్తూ ఉంది. తీతుకు రాస్తున్నటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు, 3:8, అదే ఫిలోమోనికి పక్కనే ఉంటుంది. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. గమనించారా? తిమోతి ఇక్కడ పౌలు తీతుతో అంటూ ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు అంటే క్రొత్తగా జన్మించినటువంటి వారు, దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచాలి. ఏ క్రియలండి? ఏ క్రియలు చేయట్లో మనసు ఉంచాలంటూ ఉన్నాడు? సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి క్రియలు, ఉపయోగపడే క్రియలు, మేలు చేసే క్రియలు. ఈ క్రియలను చేయుటలో దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు శ్రద్ధ కలిగి మనసు ఉంచి ఆ కార్యాలు చేయాలి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగూ చేయుట ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. కాబట్టి సత్క్రియలు చేయుటలో శ్రద్ధ కలిగి ఉండుట, సత్క్రియలు చేయుటలో మనస్సు కలిగి ఉండుట, ఇలాగూ చేయుట అనేది
ఇవి మంచివి అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనుషులకు ఎలాంటివై ఉన్నాయి? ప్రయోజనకరమైనవి. ప్రయోజనకరమైనవి. అలాగే దేవుని గ్రంథములో మనం గమనించినప్పుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే మరి ఒక మాట రాయబడి ఉంది. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. గమనించారా? ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు తన నిజ కుమారుడైనటువంటి తిమోతితో పలుకుతున్నటువంటి మాట ఇక్కడ అంటూ ఉన్నాడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము. ఎందుకు తీసుకురమ్మంటున్నాడండి మార్కుని? అక్కడే రాయబడి ఉంది ఆ మాట. మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. గమనించారా? మార్కు దేనిలో ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు? పరిచారము నిమిత్తము, పరిచర్య చేయు నిమిత్తము. అపోస్తులైన పౌలు సేవా పరిచర్యలో అనేక గ్రామాలలో తిరుగుతూ, అనేక పట్టణాలలో తిరుగుతూ దేవుని స్వార్థ ప్రకటిస్తున్నటువంటి వాడు. అలాంటి సందర్భంలో లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, తిమోతి నీవు వచ్చేటప్పుడు మార్కును కూడా వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము చేయు నిమిత్తము లేక పరిచర్య చేయు నిమిత్తము అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ప్రయోజనకరమైనటువంటి వాడుగా మార్కు ఉన్నాడు. మొదటిగా మనం గమనించాం, సత్క్రియలు చేయుటలో శ్రద్ధ కలిగి మనసు ఉంచి చేయాలి, అవి ప్రయోజనకరము. రెండవదిగా దేవుని యొక్క పరిచర్యలో ప్రయోజనకారులుగా మనం ఉండాలి. మూడవదిగా మనం గమనించినప్పుడు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ మాట రాయబడి ఉంది. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచు ఉన్నాను అంటూ ఉన్నాడు. ఎవరి మాట పలికింది? అపోస్తులైనటువంటి పౌలు గారు. ఆయన కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక. స్వప్రయోజనము అంటే అర్థం ఏంటి? అంటే మన సొంత ప్రయోజనాన్ని, మన కొరకు మేలు కోరుకొనకుండా, మన ప్రయోజనం నిమిత్తము మనం నడవకుండా పౌలు ఎలా నడిచాడంట? అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు. లోకములో అనేకులు నిత్య నాశనానికి మరి గురై నిత్య నరకాగ్నికి జోగాడుతూ ఉండగా ఏ ఒక్క మనుష్యుడు కూడా ఆ నరకానికి వెళ్ళకుండా తప్పించు నిమిత్తమై అనేకుల యొక్క ప్రయోజనార్థమై పౌలు ప్రయాసపడినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ అన్ని విషయాలలో అందరినీ సంతోషపెట్టుచూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఎప్పుడు సంతోషంగా ఉంటారండి అందరూ? మనం ఏదైనా వారికి ఒక ప్రయోజనకరమైన కార్యము చేసినప్పుడు, ఒక ప్రయోజనకరమైన మేలు చేసినప్పుడు వారు సంతోషించేవారుగా ఉంటారు, లేక ఆనందించేవారుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ పౌలు యొక్క అనుభవం
తన ప్రయోజనము కొరకు ఏదియో ఆయన చేసుకోలేదు, కానీ అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజనాన్ని కోరుతూ అన్ని విషయాలలో అందరినీ సంతోషపెట్టినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని పిల్లలమైన మన జీవితాలు కూడా ఈ 3 అనుభవాలలో మనం ప్రయోజనకారులుగా జీవించుట, అది మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరమై ఉంది, దీవెనకరమై ఉంది. మొదటిగా ఏ విషయంలో చెప్పుకున్నామండి? సత్క్రియలు, మంచి క్రియలు చేయుటలో శ్రద్ధ మనస్సు కలిగిన వారమై ఉండాలి. రెండవది, దేవుని పరిచర్యలో ప్రయోజనకారులుగా ఉండాలి. మూడవదిగా మనం గమనించినప్పుడు మన స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని, అనేకులు నిత్య నరకము నుంచి తప్పించబడి దేవుని రాజ్యానికి వారసులుగా జీవించాలని వారి ప్రయోజనార్థమై మనం నడుచుకుంటూ అన్ని విషయాలలో కూడా వారిని సంతోషపెట్టే వారముగా ఈ 3 అనుభవాలు కూడా మన జీవితాల్లో కలిగి మనము ప్రయోజనకారులుగా జీవించుట, అది మనకు ఎంతైనా దీవెన, ఆశీర్వాదకరం. ఇట్టి అనుభవాన్ని కలిగి మనం నడుచుకునేవారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరి మత్తయి సువార్తలో విత్తనమును కూర్చున్నటువంటి ఉపమానములో చెబుతూ విత్తనాలు చల్లుతూ ఉండగా మరి త్రోవ ప్రక్కన పడిన విత్తనము అన్నాడు, అలాగే రోడ్డు ప్రక్కన పడినటువంటి రాతి నేలన పడిన విత్తనము అన్నాడు, మూడవదిగా ముండ్ల పొడలో పడినటువంటి విత్తనము, నాలుగవదిగా మంచి నేలను పడిన విత్తనము. మూడవదిగా మనం గమనించినప్పుడు విత్తనాలు చల్లుతూ ఉండగా ముండ్ల పొదలలో విత్తనం పడింది, కానీ అదేమన్నా ప్రయోజనకరమైనదా? కొంత ఎత్తు ఎదిగిన తరువాత ఐహిక విచారములనేవి వాటిని అణిచివేయటం ద్వారా అది ప్రయోజనకరముగా ఉండదన్నమాట. అలాగే రక్షింపబడినటువంటి మనం కూడా ముండ్ల పొదలో పడిన విత్తనము వలె ఉండకూడదు. ఏ విత్తనము వలె ఉండాలి? మంచి నేలను పడిన విత్తనాన్ని పోలి ఉండాలి. అది ఫలించింది 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా. ఫలించటం వలన అనేకులకు ప్రయోజనకరముగా ఉంది, అనేకుల హృదయాలను సంతోషపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మనందరము కూడా మరి ప్రయోజనకరమైనటువంటి వారముగా మనం జీవించుట మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. విచారమైన సంగతి ఏంటంటే స్థానిక సంఘాల్లో అనేకులు ఈ మొండ్ల పొదలలో పడినటువంటి విత్తనము వలె నిష్ప్రయోజులుగా జీవిస్తున్నారు. సంఘానికి వస్తూ ఉన్నారు, అన్ని సమాజ కూటాల్లో పాలు పొందుతూ ఉన్నారు, మంచిదే, కానీ ప్రయోజనకారులుగా ఉండటం లేదు. కానీ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, మనం ప్రయోజనకారులుగా నడుచుకోవాలి, మేలు చేయవారముగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనుడి. మేలు చేయటం అనేది ప్రయోజనకరం. అట్టి ప్రయోజనకరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మన నుంచి కోరుతున్నటువంటి ఆ యొక్క ఆశ మనం గమనించినప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు 15:16, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును
మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని ఇక్కడ అంటూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఆయన మనలను నియమించాడు అనేది మనం గమనించినప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు వెళ్ళి ఫలించుటకు. ఏం చేయాలంటే మనం ఫలించాలి. తర్వాత ఏమన్నాడండి, మీ ఫలము నిలిచి ఉండాలి అంటూ ఉన్నాడు. ఫలించుట, ఆ ఫలము నిలిచి ఉండుట. ఇందుకే నేను మిమ్మలను ఏర్పరచుకుంటుని, మిమ్మును నియమించుకుంటుని. ఇది ప్రభు మన నుండి ఆయన కోరుతుంది. మరి అలాగ ఫలిస్తూ ఉన్నామా? ఆ ఫలము నిలిచి ఉంటూ ఉందా? ఇటు అనుభవం మన జీవితాల్లో కలిగి జీవించేవారముగా ఉన్నామా? దేవుని వాక్యం మనకి ఇలాగ సెలవిస్తూ ఉండగా, కాబట్టి మనం ఫలించాలి, బహుగా ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి. ఆ ఫలము నిలిచి ఉండాలి అంటే మనము ప్రయోజనకారులుగా స్థానిక సంఘములో నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఒనేసిమును మనం గమనించినప్పుడు, ప్రియమైనటువంటి వారులారా, ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఆ రీతిగా దేవుని పిల్లలమైన మనం ఒకప్పుడు మన ఒనేసిములాగా నిష్ప్రయోజనకమే ప్రభువు నమ్మకముందు, ఆయన యందు విశ్వాసం ఉంచుకోముందు, ఆయన మనలను వాక్యం ద్వారా కనకముందు, ఇప్పుడైతే ఆయన సత్యవాక్యం వల్ల మనల్ని కని ఉన్నాడు కనుక, కని ఉన్నటువంటి మనం ప్రయోజనకారులుగా మనం జీవించాలి. సత్క్రియలు చేయుటలు, పరిచారము చేయుటలు, అనేకుల యొక్క ప్రయోజన నిమిత్తమై మనం ప్రయోజనులుగా జీవిస్తూ ఉండాలి. అంత మాత్రమే కాదు, ఫలిస్తూ, మరి ఎక్కువగా ఫలిస్తూ, బహుగా ఫలిస్తూ, ఆ ఫలము నిలిచి ఉండలాగున మనం జీవించుట అనేది అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. వ్యక్తిగతముగా, సంఘపరముగా, కుటుంబపరముగా అలాంటి ఫలభరితమైన జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనను చూసి ఎంతో ఆనందించేవాడై ఉన్నాడు, సంతోషించేవాడై ఉన్నాడు. అట్టి అనుభవాన్ని కలిగి ప్రభువు రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఎదురు చూసేవారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే మరొక సమయంలో మిగిలినటువంటి లక్షణాలను మనం ధ్యానం చేసుకునే వారమై ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచి మాటలు విన్నాం. మరి ఒనేసిములాగా కొత్తగా జన్మించిన ఒనేసిము, మరి ప్రయోజనకరమైన ఒనేసిము, మరి ఒనేసిము వలె మేము కూడా ప్రయోజనకరంగా ఉండడానికి దేవుడు సాయం చేయను కాక వాక్యం అందించిన మరి జాన్ కొడూరు గారికి సంఘం తరఫున చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, మీ సన్నిధిలో నిలిచి మీ వాక్యాన్ని వినడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మరి ఒనేసిము జీవితంలో మరి ఒనేసిములో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. కొత్తగా జన్మించిన ఒనేసిము, మరి ప్రయోజనకరమైన జీవితం కలిగిన ఒనేసిమును ప్రభా మా కొరకు మీరు చూపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా మేమందరం కూడా ప్రభా మీకు ప్రయోజనకరంగా మా జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. మీ యొక్క ఆత్మ నడుపుదల, మీ యొక్క ప్రభా మీరే మాకు తోడయండి. అన్ని విషయాల్లో నడిపించి మీ వాక్యాన్ని మా హృదయంలో దాచుకుని ఆ విధంగా మేము జీవించే కృప మాకు అందరికీ దయచేసి మీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోనమని, మరి వారంలో జరిగే మీటింగ్స్ అన్నింటిలో, మరి యూత్ మీటింగ్, సిస్టర్స్ మీటింగ్, బైబిల్ స్టడీ, మరి అలాగే విజ్ఞాపన కూడా
వీటన్నిటిలో కూడా మాకు తోడైంది నడిపించండి. సంఘంలో అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా మరి యవనస్తులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పిల్లల కోసం ఎదురు చూసేవారు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు ప్రభా. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కర అవసరత మీకు తెలుసు కనుక అన్ని విధాలా మాకు ప్రతి ఒక్కరికి మీరు తోడైండి నడిపించండి. తిరిగి మేము కలుసుకొని పర్యంతం మాకు తోడైండి నడిపించి మీ నామకి మహిమ కనుక తెచ్చుకోమని మా రక్షకుడు విమోచకుడు నేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలు. కుడిక ముగిసింది, సెలవు తీసుకుంటాం.